నమస్కారం. జే న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలు చదువుతుంది వరప్రసాదరావు. జే న్యూస్ ప్రేక్షకులకి, కేబుల్ ఆపరేటర్లకి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి వేడుకలను శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వీధి వీధిన వాడవాడల వినాయకుడిని కొలువుదీర్చి భారీ ఖర్చుతో సెట్లు రూపొందించి భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజించి తొలి పూజలు చేశారు. ఈ సంవత్సరం సమైక్యాంధ్ర వినాయకులు అధికంగా వెలిశారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఉద్యమాల హోరులో కూడా జోరు తగ్గలేదని నిరూపించారు. శ్రీకాకుళం పట్టణం జీటీ రోడ్లో జిల్లా బట్టల వర్తక సంఘం ఆధ్వర్యంలో అతిపెద్ద వినాయకుడిని నిలిపారు. సినిమా సెట్టింగుల్లా భారీ సెట్లు నిర్మించారు. ముఖద్వారంతో పాటు 7 బంగారు ద్వారాలను ఏర్పాటు చేసి మిరుమిట్లు వెలిపే లైటింగ్తో సుందరంగా తీర్చిదిద్దారు. గత సంవత్సరం లడ్డూ వేలం ద్వారా 2.20 లక్షలు వచ్చాయి. ఈ సంవత్సరం కూడా అధిక మొత్తంలో లడ్డూ ధర పలుకుతుందని నిర్వాహకులు కోనార్క్ సీని తెలియజేశారు. దయచేసి నియమాలను పాటించండి. వాలంటీర్స్ సత్కరించండి. బయట చాలా మంది భక్తులు స్వామి దర్శనంగా వెళ్తున్నారు. నాకుమారి గారు టికెట్ బుక్ అవుట్ తీసుకోండి. టికెట్ బుక్ అవుట్ తీసుకోండి. బయటికి వెళ్ళండి. ఓం గం గణపతి నమః. స్వామి దర్శనం చేసిన భక్తులు వాలంటీర్స్ సత్కరించి ఈ దర్శనం ఆహ్లాదకరమైన వాతావరణంలో దయచేసి కంపెనీ సహకరించండి. గంట దర్శనాన్ని పూర్తి చేసుకోండి. పూర్తి చేసుకున్న భక్తులు దయచేసి మండపం బయట నేను కోరుతున్నాం. తీసుకొని వేలమందిగా నిరీక్షిస్తున్న భక్తులు కూడా అవకాశం కల్పించండి. స్వామివారి మహాలకు వేలంగా శ్రీ యజ్ఞ స్వాగతం సుస్వాగతం. సంబరంగా వస్తపోయిన ఆ గణనాథుని దర్శనానికి ఇచ్చేసిన 50 మంది పట్టణ ప్రజానికానికి పలుకులకు పట్టణ ప్రజలకు ఎక్కడున్నా వెనుకబడి రావాలనుకుంటున్నాను. సతీష్ గారు, మోహన్ సింగ్ గారు, అమరాజ్ సింగ్ గారు ఎక్కడున్నా వెనుకబడి రావాలని కోరుతున్నాం. ఒక టికెట్ రాయించండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మోహన్ లాంటి టికెట్లు అమ్ముతున్నారు. లాంటి టికెట్లు ఒక్కొక్కరు 5 టికెట్లు తీసి స్వామివారికి విరాళంగా ఇచ్చుకున్నట్లు మీ అదృష్టాన్ని పరీక్షించుకున్నట్లు భావించండి. దయచేసి స్వామివారి దర్శనానికి ఇచ్చేసిన భక్తులు ఆనందంతో సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా భక్తులకు ప్రతిరోజు దర్శనం అయ్యే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఓం గం గణపతి నమః.
స్వామివారి దర్శనానికి ఇచ్చేసిన 50 మంది భక్తులకు ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. అందరికీ విజ్ఞప్తి. శ్రీ గుంటూరు సంఘం తరఫున గతంలో కూడా 3 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు 4వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అన్ని రకాల వర్తక సంఘాలు కలిపి ఈ ఆర్గనైజేషన్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా వర్తకులందరూ కూడా సహాయ సహకారంతో చేస్తాం. ఈ సంవత్సరం కూడా అందరూ సహాయ సహకారాలతో ఒక కమిటీగా ఏర్పడి ఈ శ్రీకాకుళంలోనే జిల్లాలోనే అతిపెద్ద విఘ్నేశ్వరిగా ఈరోజు రూపకల్పన చేయడం జరిగింది. విరివిగా భక్తులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ 9 రోజులు కూడాను రకరకాల పూజా కార్యక్రమాలు జరిపించడానికి కూడా కమిటీ నిర్ణయించుకుంది. అలాగే ప్రతిరోజు కూడా ఒక భక్తి కార్యక్రమాన్ని కూడాను ఒక ఆర్గనైజేషన్ చేయడానికి కూడాను మేము డిజైన్ చేసుకున్నాం. ఇది కాకుండా గణపతి హోమం కూడాను ఒకరోజు కార్యక్రమం చేయడానికి, అలాగే భారీగా కార్యక్రమాలు చేయడానికి కూడాను చేసుకుని గణపతిని వచ్చే శనివారం నాడు ఒక పెద్ద ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేస్తాం. అలాగే వచ్చే శనివారం వరకు 28వ తేదీ తర్వాత గణపతిని ఊరేంపుగా గణపతిని నిర్మించి చేస్తామని కోరుకుంటూ ఈ కమిటీలోని మా వ్యాపారస్తులతో కలిపి వివిధ సంఘాల వారు మాకు సహకరిస్తున్నారు. అలాగే పోలీసు వారి శాఖ కూడా చాలా సహకరిస్తుంది. ఎలక్ట్రికల్ వారు అలాగే ప్రతి డిపార్ట్మెంట్ కూడా మాకు ఈ సహాయ సహకారంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము గతంలో కూడా ఈ లడ్డూ ఆప్షన్ పెట్టడం జరిగింది. గతంలో నాకు తెలిసి 11,000తో ఈ లడ్డూని ప్రారంభించడం జరిగింది. గత 4 సార్లు కూడా మా దగ్గర ఈ లడ్డూ వేలంపాట ఈ భగవంతుని సన్నిధానంలో పాడిన ప్రతి ఒక్కరు కూడా వారు చాలా ఆయురారోగ్యాలతో వారి వ్యాపారంగా వారు ఏది కోరుకుంటే అది తీరే విధంగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా భక్తులు విరివిగా లడ్డూ ఆక్షన్లో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటికే 1,70,000 1,80,000 రూపాయల వరకు ఇప్పటి వరకు సాగింది. ఇంకా ముందు ఇంకా టైం ఉంది కాబట్టి దగ్గర 3 లక్షల రూపాయల వరకు కూడా ఈ లడ్డూ ఆక్షన్లో జనాలు పాల్గొంటున్నారని వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటే వారు లడ్డూ పాడిన వారు మా కమిటీ తరఫున మేము కోరిక ఒకటే వారి ఆరోగ్యాలు ఉండి వారి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళకి జిల్లాలోన ఇంతటి భారీ ఉత్సవాన్ని చేయడము ఇది 4వ సంవత్సరము కనుక భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు. ఈ మహోత్సవానికి పోలీస్ శాఖ వారు అట్లాగే మున్సిపల్ సిబ్బంది వారు తదితరులు అందరూ కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు. వారందరికీ మా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే మళ్ళీ ఇంకా ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ మహోత్సవంలో మహాలడ్డు వేలంపాట పెడుతూ ఉన్నాము. వేలంపాట పాడిన వారు ఆరోగ్యంతో ఉండాలని తప్పకుండా తెలుస్తూ ఉన్నాము. స్వామివారి లాటరీ టికెట్ ధర 10 రూపాయలు మాత్రమే. స్వామివారికి ఎరాళంగా ఇచ్చామని భావించి ఒక్క లాటరీ టికెట్ ఈ కుటుంబ సభ్యులందరితో కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. లక్షలాది రూపాయలు నిర్వహించడం జరుగుతున్న ఈ కార్యక్రమంలో
దయచేసి వేదిక మీద ఉన్న భక్తులు స్వర్గేంద్ర స్వామి దర్శనం చేసుకొని బయటికి రావాలని కోరుతున్నాం. లైన్లో ఉన్న భక్తులు స్వామి దర్శనం చేసుకొని మనకు బయటికి రావాలని కోరుతున్నాం. ATM, Aditya Institute of Technology and Management, Technically, an autonomous institution established in 2001, accredited by NBA and NAC, permanent affiliation from JNTU-K. We offer BTech, MTech, MBA, MCA and diploma courses. ATM is completely Wi-Fi campus spread over 40 acres and offers the best academic environment for our students with world-class infrastructure and amenities. MOU with Wipro, Infosys, IIIT Hyderabad. Our motto is to ensure placement opportunities for every eligible student. For admissions, Aditya Institute of Technology and Management, Technically. Phone 94401 95534. Counseling code ADI. ఆంధ్ర రాష్ట్రాన్ని మన నాయకులే ముక్కలు చెక్కలు చేయమని చెప్పేసి అధిష్టాన్ని ఒత్తిడి చేస్తున్నానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. విజయవాడకు చెందిన కాంగ్రెస్ ఎంపీ లగడపాటి గోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన నేతలే రాష్ట్రాన్ని విభజించాలని పార్టీ హైకమాండ్పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇప్పటికే సదరు ఒత్తిడిని కంటిన్యూ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మన తెలుగు వాళ్లే తెలుగు తల్లి మెడను నరికేయమని అధిష్టానికి చెప్పారు. ఒక్క వేటుకు తెగవేయకపోతే ఉద్యమాలు వస్తాయని ఢిల్లీలో తిష్టవేసి ఇప్పుడు కూడా చెబుతున్నారు. అట్లా చేస్తే మరో ముఖ్యమంత్రి వస్తారని భావనలో ఉన్నారు. పదవుల కోసం గోతి దగ్గర గుంట నక్కల్లా కాచు కూర్చున్నారని అన్నారు. నిర్దాక్షిణ్యంగా తెలుగు తల్లిపై వేటు వేసేయండి అంటూ అలాంటి నేతలు మాటలు చెల్లుబాటు కాకుండా చేస్తాం, వారి ప్రయత్నాలు వమ్ము చేస్తాం అని ఆయన స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు అటువంటి వారి పేర్లను సరైన సమయంలో కూడా వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ప్రజల బాధలు గ్రహించకుండా పదవే పరమావధిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఏపీ ఎన్జీఓల సభ కరువిప్పు కావాలని హితవు పలికారు. స్టార్ బ్యాట్స్మెన్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిభతోనే ఏపీ ఎన్జీఓల సభ సక్సెస్ అయిందని, లక్షల మంది ఆయన వెనుక ఉన్నారని చెప్పారు. విభజనపై ముందుకు వెళ్తున్నామని కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటనపై ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకెళ్లాలో వెనక్కెళ్లాలో తేలిన పరిస్థితిలో కేంద్రం ఉందన్నారు. ఎవరి వల్ల కాకుంటే ప్రజలే మరో 8 నెలల్లో జరిగే ఎన్నికల్లో విభజనపై తీర్పు చెబుతారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా 240 స్థానాల సమైక్యవాదులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2014లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి షాక్. 2014లో జరిగే సాధారణ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు సమైక్యవాది తూర్పు జయప్రకాష్ రెడ్డి తన స్థానాన్ని అమరవీరుల కుటుంబాలకు కేటాయిస్తానంటూ కీలక ప్రకటన చేశారు. అదే సమయంలో తాను రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నట్లు ఊహించుకోవద్దంటూ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. జగ్గారెడ్డి తీసుకున్న నిర్ణయం తెలంగాణలో పోటీ చేసే అన్ని పార్టీలకు అనేక చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. జగ్గారెడ్డి ప్రకటించినట్లుగా తమ స్థానాన్ని అమరవీరుల కుటుంబాలు కేటాయిస్తే మిగిలిన పార్టీలు కూడా కొన్ని సీట్లను అమరవీరుల కుటుంబాలు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వారిపై తెలంగాణ వాదులు ఒత్తిడి కూడా ఉంటుంది. దీనివల్ల ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతలు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. తొలుత తెలంగాణవాదిగా ఉన్న జగ్గారెడ్డి ఈ మధ్యకాలంలో సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెబుతూనే అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయని సంచలన నిర్ణయం తీసుకుని అన్ని పార్టీలకు షాక్ ఇచ్చారు. జేన్యూస్ బులెటిన్ సమాప్తం. రేపటి జేన్యూస్ బులెటిన్లో మరలా కలుద్దాం. ప్రతి విషయం ప్రజాపక్షం. నమస్తే.